భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. తాను రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 8,000 కోట్ల రూపాయలతో నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులకు అవకాశం ఇచ్చానన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే దిశగా భాగస్వామ్యాన్ని కొనసాగిస్తుందని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచి పరిపాలన ద్వారా నిరూపిస్తారని తెలిపారు. రాష్ట్రంలో పోలవరం నిర్మాణం ఎంతో ప్రయోజనకరం అవుతుందని, ఈ విషయంలో కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతమైన చర్యలు చేపడుతుందన్నారు. బీజేపీ సభ్యత్వం విషయంలో జిల్లాల్లో ప్రజలు చూపిన ఆదరణ మంచి పరిణామమని తెలిపారు. ఇక నెల్లూరు జిల్లాపై పూర్తి అవగాహన ఉండడంతో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి అనేక విషయాలను చర్చించారు. ఎకరాలు స్థిరీకరణ గోదావరి కింద కృష్ణా డెల్టాలో 13 లక్షల స్థిరీకరణ, అంటే 23 లక్షల స్థిరీకరణ, 7,20,000 ఎకరాలు కొత్త ఆయకట్లు, దాంతోపాటు 960 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ. అంత దేశానికి అతి మేలు జరిగే ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి, డబ్బులు ఒకటే కాదు. ఛత్తీస్గఢ్లో, ఒరిస్సాలో వీళ్ళందరితో అగ్రిమెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. త్వరగా అగ్రిమెంట్స్ ఆ 2 రాష్ట్రాలతో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం. ఆ నీటిని మనం రాయలసీమలో, ఆ పక్క తెలంగాణ, ఈ పక్క నెల్లూరు మనం వాడుకునేదానికి ఆస్కారం ఉంటుంది. కృష్ణా నీరు ఏదైతే దీంతో పాటు కృష్ణా ట్రిబ్యునల్, 2వ ట్రిబ్యునల్ వేసిన బచావ ట్రిబ్యునల్లో నేను ముఖ్యమంత్రిగా